సమూయేలు రాసిన మొదటి గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనం. అయినను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మును రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకని రాజుగా నియమింపమని ఆయనను అడిగి ఉన్నారు. 18వ వచనం చదువుదాం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, నేను మిమ్మును ఐగుప్తు దేశములో నుండి రప్పించి ఐగుప్తీయుల వశములో నుండి మిమ్మును బాధపెట్టిన జనములన్నిటి వశములో నుండి విడిపించి తిని. చాలు. ఈ 21 రోజుల ప్రార్థనా పండుగలలో మొదటి రోజు దేవుడి యొక్క వర్తమానం ఏంటంటే, నీవు ప్రార్థనను విడిచిపెట్టావు. విసర్జించటం అంటే వదిలిపెట్టడం లేదా విడిచిపెట్టడం. ఇష్టం లేదు అని విడిచిపెట్టేయటాన్ని విసర్జించటం అంటారు. దేవుడు ఈ మొదటి దినాన మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నేను ఇలా చేస్తే నన్ను విసర్జించావు, విడిచిపెట్టావు అంటున్నాడు. ఏం చేశాడంట? విడిచిపెట్టావు. అసలు ఆయన ఏం చేశాడు? ఆయన చేసిన పని ఆయనే చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, మీ దుర్దశలన్నిటిలో నుండి మీకున్న దుర్దశంతటిని పోగొట్టే నేను. దుర్దశ అంటే చెడు పరిస్థితి, కష్టకాలము లేదా అవస్థ అని అర్థం. అవస్థ పడుతున్నానండి నేను, ఎవరికి చెప్పుకుంటాను? ఎవరికి చెప్పుకోలేని అవస్థ పడుతున్నా. మా ఇంటిలోకి చెడు పరిస్థితి దాపురించింది అన్న పరిస్థితులు ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో ఉన్నాయట. అలా ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో ఉంటే దేవుడు అంటున్నాడు, ఆ దుర్దశలో నేను మీ యొద్దకు వచ్చి వాటన్నిటినీ పోగొట్టాను. ఏం చేశాడంట? వాటన్నిటిని పోగొట్టాను. ఇంకా చెబుతున్నాడు ఆయన. అసలు ఆ దుర్దశ అంటే ఏంటంటే, దురదృష్టం వల్ల కానీ లేకపోతే అనారోగ్యం వల్ల కానీ తప్పుల వల్ల ఎదురయ్యే దీనమైన బాధాకరమైన స్థితిని దుర్దశ అంటారు. కొందరు తప్పులు చేసి ఈ దుర్దశను తెచ్చుకుంటారు. కొందరు అనారోగ్యం వల్ల ఈ దుర్దశకు వెళ్ళిపోతారు. కొందరు వారు చేసిన తప్పుల వల్ల దుర్దశకు వెళ్ళిపోతారు. యాజకుడుగా సదాకాలము నిన్ను నీ ఇంటి వారిని ఉంచుదామని అనుకున్నాను, కానీ నీవు నన్ను గనపరచకుండా నీ బిడ్డలే గనపరిచావు గనక, వారి తప్పులను ఎత్తి ఖండించలేదు గనక నీ దగ్గర నుంచి యాజకత్వాన్ని తీసివేస్తున్నాను అన్నాడు. ఇక అక్కడ నుండి కొడుకులు చచ్చిపోవడం ప్రారంభించారు. దుర్దశ, తప్పు చేయటం వల్ల వచ్చినటువంటి దుర్దశ, అనారోగ్యం వల్ల దుర్దశ వచ్చింది. కొందరు జీవితంలో దురదృష్టం వల్ల కూడా వచ్చింది. మన దారిలో మనం పోతా ఉన్నాం, అవతల బండి నడుపుతూ ఉన్నాడు, మధ్యలో ఉన్న డివైడర్ దాటి మన మీదకి వచ్చి గుద్దాడు అనుకోండి, ఏం పరిస్థితి? చూసిన వాళ్ళందరూ ఎంత దురదృష్టం అండి, మంచిగానే పోతున్నాడు, ఏ ఇబ్బంది లేకుండానే వెళుతున్నాడు, కానీ అనుకోని ఆపద వచ్చిందంట. దుర్దశలు ఏ విధంగా నీ మీదకి వచ్చినా వాటన్నిటినీ పోగొట్టే అంటున్నాడు. అలా పోగొట్టిన ఆయన్ని వీళ్ళు విడిచిపెట్టేశారట.
నా దుర్దశలు ఎన్నున్నాయో, ఎన్ని దుర్దశల్లో మనం ఉన్నాము. అనారోగ్యాలు, చేయబడని పనులు చేయటం వల్ల వచ్చిన దుర్దశలు, తప్పిదాల వల్ల, తప్పుల వల్ల దీనమైన బాధాకరమైన పరిస్థితి మనకి ఎన్నిసార్లు వచ్చిందో. ఇలా వచ్చిన ప్రతిసారి ఆయన చెబుతున్నాడు, నేను పోగొట్టాను వాటిని అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన ఎంత గొప్ప దేవుడు. చెయ్యి పట్టుకొని 21 రోజులు ప్రార్థన చేయడానికి నువ్వు తీసుకున్న తీర్మానాన్ని చూసిన ఆ దేవుడు ఇప్పుడు కూడా నీ దుర్దశలన్నిటినీ పోగొట్టుటకు సమర్థుడు. ఐక్యతతో, సమాధానముతో, ఆత్మాభిషేకముతో నువ్వు నింపబడి ఈ దుర్దశలన్నీ పోగొట్టే దేవునికి ప్రార్థన చేస్తుంటే ఆయన ప్రార్థన ఆలకించి, ఆయన ప్రార్థన అంగీకరించి వెంటనే సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఈ దుర్దశలు మనల్ని కూడా వేధిస్తున్నాయి. ఈ దుర్దశలు మనల్ని కూడా బాధిస్తున్నాయి. అనుకుంటున్నాం కొన్నిసార్లు ఇబ్బందుల వల్ల, అపాయాల వల్ల, సమస్యల వల్ల, కష్టాల వల్ల, జరుగుతున్న నష్టాల వల్ల మన మీదకి దుర్దశ చేసింది. అయితే ఆయన ఏమంటున్నాడంట, వాటన్నిటిని పోగొట్టే దేవునికి స్తోత్రాలు చెప్పండి. వాటన్నిటిని పోగొట్టాడట. కుష్టి వ్యాధితో ఒకడు దేవుని ఎదుటికి వచ్చి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అంటే, నాకు ఇష్టమే, నిన్ను శుద్ధినిగా చేస్తాను అన్నాడు. వాడి దుర్దశ ఏంటో తెలుసా? భార్య దగ్గరికి వెళ్ళి సంతోషంగా బ్రతకలేడు. వాడి దుర్దశ ఏంటో తెలుసా? అమ్మా నాన్నలతోనూ, కన్నటువంటి పిల్లలతోనూ ప్రేమగా పలకరించలేడు, ఆప్యాయంగా ఎత్తుకోలేడు, అనురాగాన్ని చూపించలేడు. ఎందుకంటే తనకొచ్చిన వ్యాధి తనని తినివేసే వ్యాధి, తనకొచ్చిన వ్యాధి, తన జీవితాన్ని నాశనం చేసే వ్యాధి. భార్య దగ్గరకు రానివ్వట్లేదు, తల్లిదండ్రులు దగ్గరకు రానివ్వట్లేదు, బంధువర్గం దూరంగా పెడుతూ ఉంది. జాలి చూపిస్తున్నారు కానీ ఈ దుర్దశల నుంచి బయటికి తీసుకురాలేకపోతున్నారు. అలాంటి దుర్దశలో ఉన్నటువంటి ఆ కుష్టి వ్యాధి గ్రస్తుడి దగ్గరకు వచ్చి, నాకు ఇష్టమే అని అతన్ని ముట్టుకున్నాడట. దేవునికి స్తోత్రం. ఆయన ముట్టుకోగానే అతనుకున్న కుష్టి వ్యాధి అనే దుర్దశ పోయింది. ఆయన దేవుని నామాన్ని మహింపరుస్తూ, ఆయన్ని ఘనపరుస్తూ ఉన్నాడు. చెడు పరిస్థితులు దాపరించినాయి. చెడు పరిస్థితులు నిన్ను బాధ పెడుతున్నాయి. నువ్వు అనుకుంటున్న జీవితం ఏదో, నువ్వు ఊహించుకుంటున్న కలల ప్రపంచం ఏదో, ఆ ప్రపంచానికి దూరం చేస్తూ వేరే ప్రపంచంలోకి నిన్ను ఈడ్చుకుని పోయే ఆ దుర్దశలన్నీ నీ దగ్గర నుంచి పోగొట్టాడు కేవలం ప్రార్థన వల్లే. నువ్వు ఆయనతో అంటు కట్టడం వల్ల, ఆయనతో గడపటం వల్ల. అయితే నువ్వేం చేసావంట? మీ దేవుణ్ణి మీరు ఇప్పుడు విసర్జించారు. ఎందుకు 21 రోజుల ప్రార్థన పండుగలు పెట్టాము? మీరు మీ దేవుణ్ణి ఇప్పుడు విసర్జించారు, విడిచిపెట్టారు. కారణం ఏదైనా కావచ్చు. దుర్వస్త్రం చూసి దేవుణ్ణి విడిచిపెట్టారో, ఇంకొక మాట అన్నాడు కదా అక్కడ 19వ వచనంలో, ఉపద్రవములు అన్నాడు. ఆపద, విపత్తు, కష్టం, హాని అనేది వస్తే దాన్ని ఉపద్రవం అంటారు. విపత్తు వచ్చిందనుకోండి, ఎక్కడో వానలు పడ్డాయి, ఆ పై ఎత్తున పడిన వాన కొండ చర్యలు విరిగి కొండ కిందకు వచ్చేసేవరకే కింద కట్టుకున్న కొన్ని వందల ఇళ్ళు, వందల ప్రాణాలు ఆ యొక్క కొండ మట్టిలో గరిసిపోయాయి. దీన్ని ఏమంటారంటే ఉపద్రవం అంటారు. వరదలు వస్తున్నాయి, నీ ఇల్లు మునిగిపోయింది, నీకున్న వస్తువులన్నీ కొట్టుకుపోయాయి, తినటానికి తిండి లేని స్థితికి దిగజారిపోయావు. దీనిని ఉపద్రవం అంటారు.
అగ్ని సంభవించింది, నీకున్నవంత బూడిదైపోయింది. దీనిని ఉపద్రవం అంటారు. దొంగలు పడ్డారు, సమస్తమును దోచుకుపోయారు, దీనిని ఉపద్రవం అంటారు. దేవుడు తన జనాంగంతో చెబుతున్నాడు, మీ దుర్దశలన్నిటిలోనూ మీ ఉపద్రవములన్నిటిని పోగొట్టి మిమ్మును రక్షించి, ఏమంటాడు? మిమ్మును రక్షించి, ఆ రక్షించిన దేవుణ్ణి ఇప్పుడు మీరు విసర్జించారు, విడిచిపెట్టారు. ఆ కారణాన్ని బట్టి విడిచిపెట్టిన ఆయన్ని తప్పైపోయిందయ్యా, విడిచిపెట్టాం, విసర్జించాం, ఎన్నో దురవస్థలు, ఎన్నో ఉపద్రవాల నుంచి మమ్మల్ని కాపాడావు, ఇంకా నువ్వు కాపాడుతూనే ఉన్నావు. మేము నిన్ను విడిచిపెడదామని నిర్ణయించుకున్నా, కానీ నువ్వు మాత్రం మాతో మాట్లాడుతూనే ఉన్నావు, మా కోసం అన్నీ చేస్తానే ఉన్నావు అని ఆయన పాదాల దగ్గరకు వచ్చి బ్రతిమలాడుకోవటానికి ఈ కొడుకులు ఏర్పాటు చేయడం జరిగింది. స్తోత్ర. ఉపద్రవం, దుర్దశ ఏ స్థితిలో ఏ రూపంలో నీ మీదకి వచ్చినా ఆ రూపములన్నిటిలో దేవుడు నిన్ను వాటన్నిటిని పోగొట్టాడు. ఆకలి లేని స్థితి, ఆహారం లేని స్థితి వచ్చింది, కానీ పైనుండి మంచును కురిపించి మంచు విరిగిపోయేలాగా చేసి, ఆ విరిగిపోయిన మంచు నూనూగు కణాలుగా మారి నీ ఆహారముగా, దేవదూతలు తిని ఆహారంగా మారిపోయింది. స్తోత్రం చెప్పండి. ఏమిటంటే అది నీ దుర్దశ, నీ ఉపద్రవం అన్నిటినీ పోగొట్టాడు, నిన్ను రక్షించాడు. ఆ రక్షించిన దేవుణ్ణి ఈనాడు నువ్వు సరిగా అనుసరించట్లేదు, సరిగా వెంబడించట్లేదు, సరిగా హత్తుకోవట్లేదు, సరిగా ఆయనకి చోటు ఇవ్వట్లేదు, సరిగ్గా ఆయనతో మాట్లాడట్లేదు. చాలామంది మాట్లాడుతున్నామన్న భ్రమలో ఉన్నారు. వీళ్ళకి ఎంగేజ్ వస్తుంటే మాట్లాడేస్తున్నారు. ఫోన్ మాట్లాడటం తెలియని వాళ్ళు ఉండదు చూడ, కుయ్యి 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 అని వినపడతా ఉందనుకో, హలో ఏం చేస్తున్నావు అంటూ ఉంటారు వీళ్ళు. ఎందుకని? కనెక్షన్ కలవలా. కనెక్షన్ కలవకపోయినా కానీ ఏం చేశారు? చెప్పాలంతా చెప్పేశాం. కుయ్యి కుయ్యి అని అంటుంది. ఏందో మన మాటలకు వినపడుతున్నట్టుందని పెట్టేస్తాడు. చాలామంది క్రైస్తవులు దేవునితో మాట్లాడటానికి వచ్చారు. వారి ఉపద్రవాలు, వారికి ఉన్న దుర్దశలు చెప్పుకుని విడుదల పొందుదామని వచ్చారు, కానీ ముందు ఆయనకి కనెక్షన్ అవుతుందా లేదా తెలియక ముందే ఆయనకి విడిపోతున్నారు. ఆయన మాట్లాడే లోపే, ఆయన సమాధానం చెప్పే లోపే ఆయనకి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఆ కారణాన్ని బట్టి ఈ యొక్క ప్రార్థనా పండుగలని 21 రోజుల పాటు ఏర్పాటు చేయడం జరిగింది. నీవు దేవునితో మాట్లాడే స్థాయికి రావాలి. నీవు దేవునిని హత్తుకునే స్థాయిలో ఇంక మధ్యలో ఎవరు రావటానికి వీల్లేదు. చూడండి, పరమగీతముల గ్రంథములో ప్రియురాలు మాట్లాడుతున్న మాట మనందరికీ కనువిప్పు కలిగించే మాట. ఏమని మాట్లాడుతుంది? షూలమ్మితి 3వ అధ్యాయము 5వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి నీళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయో కలతపరచకయో ఉండుడని నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. దేవునితో హత్తుకున్న విషయాలలో నన్ను కలతపరచొద్దు. దేవునితో నడిచే విషయంలో నన్ను దూరం చెయ్యొద్దు. ఆయన్ని వెంబడించే విషయంలో, ఆయన అడుగుల్లో అడుగులు వేసే విషయంలో నన్ను దారి తప్పించొద్దు. ఈ చేత ప్రమాణం చేయించుకుంటున్నా, కలతపరచొద్దు అంటే ఆటంకపరచగాకండి అని చెబుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ అనుభవంలోకి నువ్వు రావాలా? ఏ అనుభవంలోకి రావాలా? ఏ అనుభవంలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, నీవు వేరే వాళ్ళు నీకు దేవునికి మధ్యగా అడ్డుగా వస్తే తట్టుకోలేనంత హృదయ విదారకమైన బాధను
నువ్వు అనుభవించే స్థాయికి రావాలి. స్తోత్రం చెప్పండి. ప్రమాణాలు ఎప్పుడు చేయించుకుంటారు? అసలు రాక ఒక భర్త వచ్చినా కానీ ఆడపిల్ల మీతో ప్రమాణం చేయించుకుంటున్నాను, మీరు మాత్రం మమ్మల్ని కలతపరచొద్దు, కదిలించొద్దు అని అనిద్ది. అసలు ఆ మాట ఒక ఆడమనిషి అందంటే అది చాలా పరాకాష్ఠ స్థాయికి వెళ్ళిపోయిందని అర్థం. ఈ ప్రార్థనా పండుగలలో ఈ ప్రారంభపు దినం నుంచి ముగింపు దినానికి వచ్చే వరకు నీ అంతరాత్మ, నీ హృదయము, నీ ఆలోచన, నీ నడక, ప్రవర్తన అన్నీ ఈ విధంగా మారిపోవాలా. స్తోత్రం. అందుకే ఈ ప్రార్థన పండుగలు. ఎందుకు ఈ ప్రార్థన పండుగలు పెడుతున్నావయ్యా అంటే నీవు ఆయనతో పెనవేసుకుపోవాలి. అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకుపోయిందని ఎవరి గురించి చెప్పబడింది? ఇజ్రాయేలు గురించి, అది యాకోబు గురించి, యాకోబు కొడుకైన బెన్యామీను గురించి మాట్లాడుతున్నాడు. అవునా? చెబుతున్నారు. యోసేపు అడిగాడు. ఏమని అడిగాడు? కడసారి వాడు ఎవడో ఉన్నాడన్నా వాడిని తీసుకురండి, లేకపోతే మిమ్మల్ని ఒప్పుకోనాను. వీళ్ళు ఏం చెబుతున్నారంటే మాకు ఒక తండ్రి ఉన్నాడు, వాడికి ముందు ఒక కొడుకు పుట్టాడు, ఆయనకి వాడు ఏమయ్యాడో వాళ్ళే చంపారని తెలుసు. వాడు చంపుదాం అనుకున్న వాడు సింహాసనం మీద కూర్చున్నాడని వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. ఇప్పుడు వాడు చనిపోయాడు దగ్గర నుంచి మా తండ్రి ప్రాణం ఈ చిన్నవాడితో పెనవేసుకుపోయింది. వాడి ప్రాణముతో తండ్రి ప్రాణం, తండ్రి ప్రాణముతో వాడి ప్రాణం పెనవేసుకుపోయిందంట. 21 రోజుల ప్రార్థన అయిపోయే లోపు ఆయనతో మాట్లాడకుండా ఉండే దినం ఉండకూడదు. ఆయనతో మన ప్రాణాలు పెనవేసుకుపోవాలి. స్తోత్రం. మన ప్రాణంతో చెప్పుకోవాలా. దావీదు చెప్పినట్టు నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము అని దావీదు 103 కీర్తనలు చెప్పుకున్నాడు కదా. అలాగ మన ప్రాణంతో చెప్పాలా, ఆయనతో పెనవేసుకుపోవాలి. ఈ ప్రార్థన పండుగలు అయిపోయేలోపు ఆ అనుభవంతో నువ్వు బయటికి వెళ్ళాలా. స్తోత్రం చెప్పు. ఎవరో ఒకళ్ళొస్తే ఎడబాటు వచ్చేస్తుంది, ఎవరో బంధువులు వస్తే ఎడబాటు వచ్చేస్తుంది, నిద్ర వస్తే ఎడబాటు వచ్చేస్తుంది, బతకం వస్తే ఎడబాటు వచ్చేస్తుంది దేవునితో మాట్లాడే విషయంలో. అందుకనే దేవుడు అంటున్నాడు, నాతో మాట్లాడే విషయంలో నీకు నాకు మధ్య ఎడబాటు కోరుకుంటున్నావు. ఆ ఎడబాటు నేను సహించలేకపోతున్నాను. అందుకని ఏం చేస్తున్నాడంటే ఆయన ఈ ఎడబాటు అనేది ఉండకూడదు అంటున్నాడు. అందుకని ప్రార్థనా పరుల గుంపుగా మనం మారాలా. దుర్దశలో నుంచి ఆయన మనల్ని విడిపించాడు, దుర్దశలన్నిటినీ పోగొట్టాడు, ఉపద్రవములన్నిటినీ పోగొట్టి రక్షించాడు. నిజంగా చెప్పాలంటే మనం రక్షించబడాలి అంటే మనల్ని పట్టి పీడించిన ఆ లోకపు జీవితము మనలో నుంచి వదిలిపోవడం అంత తేలికైన విషయం కాదు. మనం యేసు ప్రభువుకు వచ్చినప్పుడు, ఆయన దగ్గర నిలబడినప్పుడు ఆయన ఎదుట సిగ్గుపడే వారిగానే నిలబడ్డాం. దోషులుగా, పాపులుగా, తలెత్తి చూడలేని ఆయనకు శత్రువులుగా నడిచాం మనం. అలాంటి మనల్ని ఆ ఉపద్రవాలన్నిటిలో నుంచి పోగొట్టి మనకి రక్షణ ఇచ్చి మనతో ఉన్న ఆయనకి మనం ఈ దినాల్లో ఏం చెబుతున్నాం తెలుసా? ఏమని చెబుతున్నామంట? ఒకటే డైలాగు. ఆయనతో మనం చెబుతున్న మాట ఏంది? 19లో ఉంది కదా, మీ దేవుణ్ణి మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకరిని రాజుగా నియమింపమని ఆయన్ని అడిగారు. ఏమడిగారంట? రాజుగా నియమించమని అడిగారంట. ఆయనే రాజై, ఆయనే అధిపతి అయి, ఆయనే రక్షకుడై నిన్ను ఇప్పుడు దాకా నడిపించాడు. వేరే వాళ్ళని చూడగానే వాళ్ళకలాగా మాకు రాజు ఉండాలి,
ఇదిగో వాళ్ళ ముందు ఒక రాజు ముందు నడుస్తున్నాడు, వెనకాల సైన్యం నడుస్తుంది. మాకు కూడా అలా ఉండాలి. మాకు ఈ దేవుడు వద్దు, ఈ రాజు వద్దు, ఈయన పద్ధతి వద్దు అని ఆనాటి ఇజ్రాయేలు ప్రజలు దేవుణ్ణి అడిగారు. ఆ మాట సమూయేలుకి నచ్చల. అయితే దేవుడు అన్నాడు, నిన్ను కాదు వారు విసర్జించింది నన్ను, నిన్ను కాదు విసర్జించింది నన్ను, వారు చెప్పినట్టుగా వారికి రాజును చెయ్యి అన్నాడు. స్తోత్రం. మనం ఎన్నిసార్లు విడిచిపెట్టినా మనం చెప్పినట్టే చెయ్యి అంటున్నాడు ఆ దేవుడు. ఏం చేయమంటున్నాడంట? మనం ఎన్నిసార్లు మీరు ఒకటి రాజుగా అడిగారు కాబట్టి మీ గోత్రాలు చొప్పున నేను ఒకటి చేయబోతున్నానని చెప్పాడు. అసలు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు చూడండి. 18 వచనంలోకి రండి. మొదటి సమూయేలు గ్రంథం 10:18. మీరు ఐగుప్తీయుల వశములో ఉన్నారు. ఎవరి వశములో ఉన్నారంట? ఐగుప్తీయుల వశములో ఉన్నారు. ఐగుప్తీయులు వశం అంటే ఐగుప్తు దేశములో. వశం అంటే ఏంటి చెప్పండి? ఆధీనములో, వారి నియంత్రణలో, వారి స్వాధీనములో ఉండాలి. అంటే ఏంటంటే చెప్పనా, ఎర్రగక హద్దు దాటి అవతల దేశంలోకి వెళ్ళిపోయాం అనుకో, అవతల నుంచి పోలీసులు వచ్చి పట్టుకొస్తారు మిలిటరీ వాళ్ళు. ఎరా మా దేశంలో బాంబులు పెట్టి మా దేశస్తులను చంపడానికి ఈ ప్రాంతంలో అడుగు పెట్టేవా అని. ఇప్పుడు ఎవరు స్వాధీనంలోకి వెళ్ళిపోయారు? అంతెందుకు, ఇక్కడ ఏదో దొంగతనం జరిగిందనుకోండి, లేదా ఒక మనిషిని హత్య చేశారనుకోండి, పొర్రపాటున ఎవరైనా పౌలు పాస్టర్ గారే హత్య చేసిందని చెప్పారు అనుకో, పోలీసులు ఏం చేస్తారు? ముందు వాళ్ళ స్వాధీనంలోకి నన్ను తీసుకుంటారు, నా ఫోన్ తీసేసుకుంటారు, ఎవరిని కలవనీయకుండా చేసేస్తారు, దూరంగా తీసుకెళ్ళి ప్రశ్నలు వేసి అవసరమైతే కాస్త దెబ్బలు కొట్టైనా నా దగ్గర నుంచి నిజం రాబట్టాలనుకుంటారు. ఇజ్రాయేల్ ప్రజల పరిస్థితి ఏంటో తెలుసా? ఐగుప్తీయుల వశములో ఉన్నారట. ఎవరి వశంలో? ఐగుప్తు అనేది లోకం, సాతానుకు గుర్తు. ఫరో సాతానుకు గుర్తు. ఐగుప్తీయులు అంటే ఆ యొక్క వాళ్ళ వశములో ఉన్నటువంటి సాతాను, వాడి యొక్క అనుచరుల వశములో ఉన్నాం మనం. ఆ దేవుడు మనల్ని ఏం చేశాడంట? ఐగుప్తీయుల వశములో నుండి మిమ్మును బాధ పెట్టిన జనములన్నిటి వశములో నుండి విడిపించి తిని అన్నాడు. ఆయన మనకు చేసిన పని అది. ఎవరి వశంలో ఉన్నాం? మనల్ని చాలామంది బాధ పెట్టారు. భర్త బాధ పెట్టాడు, కడుపును పుట్టిన బిడ్డలు బాధ పెట్టారు, పెంచి పెద్ద చేసినటువంటి పిల్లలు బాధ పెట్టారు, తల్లులు బాధ పెట్టారు, అత్తలు బాధ పెట్టారు, కోడళ్ళు బాధ పెట్టారు, కొడుకులు బాధ పెట్టారు, కూతుళ్ళు బాధ పెట్టారు. ఎవరైనా బాధ పెట్టిన వాళ్ళు ఉండారా? ఆ బాధలన్నిటిలో నుంచి బాధ పెట్టిన వారి వశంలోకి వెళ్ళామంట. వశం అయిపోయేటువంటి వాళ్ళ స్వాధీనం. వాళ్ళు ఆడమంటే ఆడతాం, వాళ్ళు కూర్చోమంటే కూర్చోవటం, వాళ్ళు చెప్పినట్టు చేయటం. ఇశ్రాయేలు ప్రజలు చూడండి, ఆ ఫరో రాజు అనుకున్నాడట, ఏమనుకున్నాడంటే, ఫరో రాజు ఇజ్రాయేల్ సంతతి పెరిగిపోతుంది, మగబిడ్డ పుడితే చంపేయండి అన్నాడు. మగబిడ్డ పుడితే చంపేయండి. వాళ్ళ స్వాధీనంలో ఉండారు కదా. 9 మాసాలు మోసి పెంచి వాడి కోసం అన్ని బలహీనతలు తెచ్చుకుని కనగానే కత్తొచ్చి ఆ బిడ్డ మీద పడుతుందంటే ఆ తల్లులు ఎంత విలవిల్లాడిపోయి ఉంటారో. ఐగుప్తు దేశంలో వాళ్ళు పడిన బాధ అది. కొడుకు పుడతాడా, కూతురు పుట్టిద్దా అని ముచ్చటాడుకునే సమస్య కాదు వాళ్ళది. ఏం పేరు పెడదాం, మెమ్మ పేరు పెడదాం, మమ్మ పేరు పెడదాం అని చెప్పుకునే సంభాషణ కాదు వాళ్ళది. పుట్టే బిడ్డని ఎట్ట కాపాడుకోవాలా, కడుపులో ఉన్న బిడ్డని చంపితే హత్య అయింది. దేవుడా గర్భఫలం ఇవ్వకుండా ఆపలేదు, వీడు చావకుండా నా గర్భంలో పెరుగుతున్నాడు, కానీ బయటికి రాగానే వాడి మీద కత్తి పడిద్దని తెలిస్తే ఆ పసికందు
కత్తితో నరకబడి చంపుతాడని తెలిస్తే? దీనికి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, వారు వశములో ఉన్నారు కనుక వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఏంట్రా, దేవుడు మాకు ఇచ్చిన బిడ్డలను చంపుకోమంటావా అనగలిగారా? సైన్యం చాలామంది ఉంది. ఇశ్రాయేలీల జాతి చాలా పెద్దదైపోయిందని రాజు భయపడిపోయాడే. రాజు భయపడిపోయాడు కదా, సైన్యం ఇంత గొప్పగా ఉంది, వీళ్ళేది ఇలా సంతానాన్ని కంటున్నారని. మగబిడ్డను చంపేయండి చంపేయండి అన్నాడు కదా. మరి ఇప్పుడు ఈ రాజు దగ్గర నుంచి, వారి ఆధీనంలో నుంచి ఒక్కడైనా విడిపించారా? విడిపించలా. అందుకే దేవుడు చెబుతున్నాడు, నేను మిమ్మల్ని విడిపించాను. స్తోత్రాలు చెప్పాలా? దేవుడు విడిపించే దేవుడు. ఆయన విడిపిస్తాడని నువ్వు తెలుసుకుని ఆ విడిపించే దేవుడికి మనసారా నోరారా ప్రార్థన చేయటానికే ఈ ప్రార్థన పండుగలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు అని డౌట్ ఎందుకు? ఇన్ని రోజులు ఎందుకంటే ఒకవేళ 21 రోజుల తర్వాత పెంచన్నాడు అనుకో, మళ్ళీ పెంచుతా. దేవుని సన్నిధిలో వేరే వారి స్వాధీనంలో ఉండి ఏం చేయాలన్నా కానీ వాళ్ళ పర్మిషన్ తీసుకుంటూ వాళ్ళ అధికారానికి లొంగిపోయి లోబడిపోయి నోరెత్తలేని ఆ దిక్కులేని స్థితిలో కూడా ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు విడిపించాడు. అలా నిన్ను నన్ను విడిపించడానికి ఆయన ఇప్పుడు ఈ ప్రార్థన పండుగలలో కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆయన మారని దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు. స్తోత్రం. ఆయన ఉన్నవాడు. ఎప్పుడున్నావు? నీ సమస్య రాకముందే ఉన్నాడు, నీ సమస్యలో ఉన్నాడు. నీ సమస్య తీరిపోయిన తర్వాత కూడా నీతోనే ఉంటాడు. ఆ ఉన్నవాడు ఆయన నీకు చెబుతున్న మాట ఏంటంటే, ఐగుప్తీల వశములో నుంచి విడిపించా. ఇంక దేనిలో నుంచి విడిపించాను? మిమ్మల్ని బాధ పెట్టు జనములన్నిటి వశములో నుండి మిమ్మల్ని విడిపించా. చాలామందికి కొన్నిసార్లు మనల్ని బాధ పెట్టేవాళ్ళు ఒక్కరవరు. ఒక్కోసారి ఒక్కళ్ళే అవుతారు, ఒక్కోసారి ఒక్కళ్ళు కాదు, సమూహాలే. వీళ్ళతో బాధ. ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న ప్రియ బిడ్డలు ఎంతోమంది ఎన్నో మార్లు ప్రార్థన రిక్వెస్ట్లో నాకు చెప్పిన సంఘటనలు చెబుతున్నా. ఇప్పుడు చెప్పారని కాదు, ఎప్పుడు నుండో చెబుతున్నాను, నాకు తెలుసుకొని చెప్తున్నా. అంతా బాగానే ఉంది, వాళ్ళు వస్తే మా కుటుంబంలో గొడవలు అవుతాయి. చాలా మంచివాడు, బాగా చూసుకుంటాడు. కానీ అత్త మామ లేదా ఆడబిడ్డ లేకపోతే తోడి కోడలు వీళ్ళు వస్తే మా కుటుంబాలు ఏమవుతాయంట? నాకు భర్త ఒక్కడు కాదండి. ఒక ఆమె చెబుతుంది నిష్ఠూరంగా, వేదనని ఎలా చెబుతుందంటే, నాకు భర్త ఒక్కడ కాడు, అత్త మామ మరిది ఇంతమంది భర్తలు ఎవరి మాట వినకపోయినా కానీ ఆ రోజు నేను మనశ్శాంతిగా పడుకోలేను. ఓ భర్తని సంతోషపెట్టి నేను హ్యాపీగా పడుకోగలుగుతాను, కానీ అత్తని మామని మరిదిని తోడికోడల్ని ఇంతమందిని మెప్పించి ఆ తర్వాత నాకు సంతోషం. మరి ఇది సాధ్యమేనా? భర్తను సంతోషపెట్టడమే చేత కాదు, అయినా ఏదో ఒక విషయంలో లోటు ఉంటుంది. అలాంటిది ఇంతమంది నాకు అలా ఆక్రందన చెందేవాళ్ళు ఎంతోమంది ఉండారు. మీకు ఆనవాళ్ళకి చెబుతున్న మీలో ఉండాలని కాదు, నువ్వు ఎవరితో బాధపడుతున్నావు. కొంతమంది అప్పులోళ్ళండి మాకు భర్త వచ్చాడా, మోటు భాష మాట్లాడేవాళ్ళు ఉన్నారు. వచ్చాడా, నేను భర్త అంటున్నా, ఇంకో పదం అంటాడు, వెళ్తాడు దండాలు పెట్టి దశకాలు పెట్టి. వాడు ఇలా ఎన్నో సమస్యలు, ఎన్నో రోగాలు, ఎన్నో ఆపదలు, ఎన్నో అపాయాలు నిన్ను నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉన్నాయి. వాటన్నిటి నుండి విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, మనల్ని సిద్ధపడమంటున్నాడు. స్తోత్రం. అలా సిద్ధం లేకపోతే ఏమైంది చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32వ వచనం చదువుతున్నా. జ్ఞానం లేని వారు
దేవునిని విసర్జించి నాశనమగుదురు. ఏం చేస్తారట? జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది. దేవుణ్ణి విడిచిపెట్టేసి నాశనం తెచ్చుకుంటారు. కనుక నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టద్దు. ఈ విసర్జించే మాట మీద చెప్పమన్నాడు. అందుకని ఆ పదాన్ని నేను నొక్కి చెబుతున్నా. దేవుడిని విడిచిపెట్టొద్దు. ఆయన నిన్ను ఎప్పటికీ విడిపించగలడు. దుర్దశను పోగొట్టగలడు. ఉపద్రవాన్ని పోగొట్టగలడు. నీ ఇంటి మీదకి లెగుస్తున్న తుఫాన్లన్నిటినీ పోగొట్టగలడు. నీ ఆధ్యాత్మిక జీవితం మీద లెగుస్తున్న దాడులన్నిటినీ లేకుండా చేయగలడు. ఆ దేవుడు అలా చేయడానికే ఇది నన్ను నీతో మాట్లాడుతున్నాడు. జ్ఞానం లేక, తెలివి లేక దేవుణ్ణి విడిచిపెడుతున్నావు. కానీ నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. ఒకనొక సమయంలో ఓ పాస్టర్ గారు కొడుకు ఇలాగొచ్చి వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడంటే, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతున్నాను. దేవుని ఆత్మ యాజకుడు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా అతడు జల్లి ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణములలో రాళ్ళు రువ్వి అతన్ని చావగొట్టిరి. చంపేశారట. దేవుని మందిరంలో నేను గత ప్రసంగంలో చెప్పాను, ప్రవక్తలను హతము చేస్తూ ఉన్నారు. చాలామంది దేవుని దాసుని మీదే టార్గెట్. సరే, నాకు ఇప్పుడు ఆ విషయం చెప్పే ఉద్దేశం లేదు. కానీ అక్కడ ఈ యెహోయాదా కుమారుడైన జకర్యా, యోవాషు రాజు పేరు ఏంటట, ఆ రాజుకు చెప్పాడు. యోవాషు అనే రాజుకి వాడి పరిస్థితి ఏందో తెలుసా బిడ్డలారా? వాడు పుట్టే సమయానికి యెజబేలు కూతురు అతల్య మగపిల్లవాడిని ఒక్కడిని లేకుండా చంపాలని ప్లాన్ చేసింది. దొరికినట్టుగా చంపుతుంటే ఈ రాళ్లతో కొట్టబడిన జకర్యా తండ్రి యెహోయాదా అతని భార్య తెగించి, వారి ప్రాణాలకు తెగించి, మా ప్రాణాలు పోయినా బాధ లేదు, ఈ అతల్య చేతికి ఈ యోవాషు అనే రాజు ఈ పిల్లగాడు దొరకకూడదని చెప్పి పాలు తాగుతున్న పిల్లవాడిని దాచి 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 అతల్యాకి కనపడకుండా కొన్ని సంవత్సరాల పాటు కాపాడి, ఆ తర్వాత అతల్యా ముందే వాడిని రాజుగా యెహోయాదా ఈ రాళ్లతో కొట్టబడి చంపబడిన ఈ జకర్యా అనే ఈ ప్రవక్తలో, పాస్టర్లో వాడి మీద నూనె పోసి అభిషేకించి రాజు అని ప్రకటించి ఈ రాజుని చంపడానికి చూసిన అతల్యని ఆ రోజు చంపి వెన్నుదన్నుగా నిలబడ్డటువంటి కుటుంబం అది. యెహోయాదా అనే పాస్టర్ గారు చచ్చిపోయాడు. యోవాషు దారి తప్పిపోయాడు. ప్రవక్తను చంపితే నువ్వు దారి తప్పిపోతావు. నీవు దారి తప్పితే జరిగేది ఏంటో తెలుసా? దేవుణ్ణి విడిచిపెట్టి పోవటమే. చాలా మందికి సేవకుల మీద కోపం వస్తూ ఉంది. సమయాన్ని బట్టు, కండిషన్లు బట్టు, గద్దించి మాట్లాడటాన్ని బట్టు, ఉన్నది ఉన్నట్టుగా మొహం మీద చెప్పటాన్ని బట్టు, కారణం ఏదైనా కావచ్చు. సేవకులంటే చాలా మందికి నిష్ఠూరం ఉంది, నిర్లక్ష్యం ఉంది. మిమ్మల్ని పెంచి పెద్ద చేయటానికి సేవకుడు పడుతున్న బాధ, చేస్తున్న ప్రార్థనలు, మీ మీదకి అభిషేకం రావడానికి ఆ తండ్రి ఆ కుమారుడు పడిన ప్రయాస మర్చిపోయి మీరు దేవుడిని విసర్జించారు. అందుకే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడని చెబితే కుట్ర చేశారంట. ఏమనుకున్నారంటే, అక్క నువ్వేం చేస్తావు? నేను కాళ్ళు పట్టుకుంటా, నువ్వు అక్క చేతులు పట్టుకుంటా, నువ్వు అక్క లెగవకుండా మీద కూర్చుంటా, మరి నువ్వు అక్క అరవకుండా గుడ్డలు బుక్కుతా, నువ్వు అక్క బండరాయి తీసుకుని తల మీద బాగుతా.
ఇది కుట్ర. అతన్ని మన దగ్గరలోకి రప్పిద్దాం, వచ్చిన తర్వాత అతడితో మాట్లాడిద్దాం, మాట్లాడిన తర్వాత అతడిలో తప్పులు దొరుకుతాయి. ఏదో ఒక మాట జారుతాడు కదా, దేవుని మాట అని చెబుతాడు కదా, ఆ మాట పట్టుకుందాం. నేను మొదట రాయి వేస్తాను, మీరందరూ రాయి వేయండి అని ముందు ప్లాన్ చేసుకుని రాళ్ళు తెచ్చుకుని అక్కడ కూర్చుని, ఆ తర్వాత దైవజనుడు రాగానే అతడు మాట్లాడుతూ ఉండగానే కుట్ర ప్రకారం అతన్ని చంపి పడివేశారు. దేవుణ్ణి విడిచిపెట్టేవాళ్ళు వాక్యాన్ని చంపుతారు, దేవునితో మాట్లాడే ప్రార్థనని చంపివేస్తారు. అందుకే దేవుణ్ణి విడిచిపెట్టద్దు. ప్రార్థన సావడానికి వీల్లేదు. ప్రార్థన దేవునితో మాట్లాడే అనుభవం, నీ సమస్యలన్నీ దేవునికి చెప్పుకునే అనుభవం, నీ కష్టాలన్నీ దేవునితో పంచుకునే అనుభవం, నీ ప్రయాసంతా దేవుడికి వివరించే అనుభవం. అందుకని నువ్వు ఈ ప్రార్థనని పోగొట్టుకోవద్దు. యెహోయాదా కుమారుడు జకర్యా వచ్చి మీరు దేవుణ్ణి విసర్జించారు, అందుకని దేవుడు మిమ్మల్ని విసర్జించాడు, అందుకే ఇట్లాంటివి జరుగుతుంది. అదే హిజ్కియా చెబుతాడు చూడండి, అక్కడే 29వ అధ్యాయం 6వ వచనం. హిజ్కియా ఆ జనులతో మాట్లాడుతున్నాడు. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకుని దాన్ని అలక్ష్యం చేశాడు. విసర్జించిన వాడు మందిరానికి రాడు. దేవుణ్ణి విడిచిపెట్టిన వ్యక్తి దేవుని యొక్క ముఖాన్ని దాటేస్తాడట, ముఖాన్ని దాటేస్తాడు. పెడముఖం పెట్టి అని రాశాడు, అలక్ష్యము చేసిరి అని రాశాడు. 7వ వచనంలో అంటారు, వారు మంటపము యొక్క ద్వారములను మూసివేశారు, దీపములను ఆర్పివేశారు, పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలుని దేవునికి ధూపము వేయక దహన బలులను అర్పింపక ఉండిరి. దేవుణ్ణి విడిచిపెడితే నీ జీవితంలో వచ్చే చేదైన అనుభవాలు, ప్రార్థన ధూపం ఆగిపోద్ది. అందుకే దేవుడు ఏం చెబుతున్నాడు చెప్పన, నువ్వు దేవునితో గడపటానికి, దేవుని సన్నిధిలో నడవటానికి ఈ ప్రార్థన పండుగలు ఏర్పాటు చేయబడ్డాయి. మొదటి రోజు నుంచి నువ్వు గనక ధూపమును లేకుటకు ద్వారములు, వాళ్ళు ఏం చేశారట, మంటపం యొక్క ద్వారాలు మూసివేశారు. దేవుని మాట లోపలికి రాదు, వీళ్ళ మాట బయటికి పోలేదు. తలుపులు మూయబడ్డాక ఏం జరిగింది? ఏమి? దేవుని సన్నిధిలో మంటపములు మూసివేసిన అనుభవం, దీపములు ఆర్పివేసే అనుభవం, దేవునికి ధూపం వేయక దహన బలులు అర్పింపక ఉండే అనుభవం దేవుని విడిచిపెడితే వస్తుంది. మరేం చేద్దాం? చాలామంది ప్రార్థనలో దేవుణ్ణి విడిచిపెట్టారని, ప్రార్థనను మానివేస్తున్నారని, ప్రార్థన చేస్తే అది ముఖస్తుతిగాను ఏదో నామకార్థమైన ప్రార్థనే కానీ కార్యాలు జరిగించే ప్రార్థనగా లేరని, అలాంటి వారందరూ ప్రార్థనాపరులై సోర కార్యాలు చూసేవారిగా మలచబడాలని దేవుడు చెప్పుటను బట్టి ఈ ప్రార్థనా పండుగలు ఏర్పాటు చేశారు. స్తోత్రం. ఏమవ్వాలంట? నువ్వు ప్రార్థిస్తూ ఉండగా దేవుని కార్యం ఎలా జరిగిందో నీకు స్పష్టంగా తెలియాలి. హృదయముతో, మనస్సుతో, అంతరంగముతో దేవుని దగ్గర మొర్ర పెట్టడం ఏంటో, నీ పెదవుల నుంచి వచ్చే ప్రార్థనకి దేవుడు ఎంత త్వరగా స్పందిస్తాడో, ఎంత త్వరగా జవాబిస్తాడో ప్రతిదీ నీవు చూచినట్లుగా దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అందుకే ఈ 21 రోజులు ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేయబడుతూ ఉంటుంది. ఈ ప్రార్థనలో నీ ప్రార్థన పెరగాల, నీ స్వపరీక్ష పెరగాల. దేవునితో మాట్లాడటానికి నీకు అడ్డుగా వస్తున్నవేంటి? నువ్వే తలుపులు మూసావా? వేరే వాళ్ళు నీ తలుపులు మూసేలాగా చేశారా? నువ్వే దీపం ఆర్పేసావా? వేరే వాళ్ళు వచ్చి నీ దీపమును ఆర్పివేస్తున్నారా? నీవే ధూపం వేయకుండా మానివేసావా? వేరే వాళ్ళ యొక్క మాటల వల్ల ధూపం వేయకుండా మానివేసావా?
దేవుణ్ణి ఏ కారణం చేత విసర్జించావో అవన్నీ దేవుని ఎదుట ఒప్పుకోవాలా. అలా ఒప్పుకుంటున్న ఒక వ్యక్తిని చూపించి ముగించేస్తాను. స్వపరీక్ష చేసుకుందాం, కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 59:13. తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు మా దేవుణ్ణి వెంబడింపకయు వెనుక తీయుటయు బాధాకరమైన మాటలు, విధికి వ్యతిరిక్తమైన మాటలు వచించుటయు హృదయమును యోచించుకుని అసత్యపు మాటలు పలుకుటయు ఇవి ఏ మా వలన జరుగుతున్నవి, దేవా మమ్మను క్షమించు అని అడగాల. మళ్ళీ చదవండి, చదవద్దు, నేను చెబుతున్నా వినండి. ఏం చేస్తున్నారంట? తిరుగుబాటు చేస్తున్నారంట. తిరుగుబాటు చేయటం ఏంట్రా? తిరుగుబాటు చేయటం ఏంటి? నువ్వేది చెబితే దానికి ఆపోజిట్లో చేయటం. నువ్వు కూర్చో అంటే ఎందుకు కూర్చుంటా, నేను నుంచుంటాను అంటావు. సరే నుంచో అన్నావు అనుకో, నువ్వు నుంచోమన్నావు కనుక కూర్చుంటా. ఇది తిరుగుబాటు. అనేక విషయాల్లో ఉంది. దేవుడు చెయ్యొద్దన్న పని చేయటం, చెయ్యమన్న పని చెయ్యకపోవటం, ఇది తిరుగుబాటు చేయటం. తర్వాత ఏం చేస్తున్నారంట? యెహోవాను విడిచిపెడుతున్నారంట. ఏ కారణం వచ్చినా ఎడగొచ్చున్న వందల మంది చూస్తున్న వారందరూ మీరు చెప్పండి, ఏ కారణం వచ్చినా దేవుణ్ణి విడిచిపెడతారు. మీరు నీకు అర్థమెవరు? దేవుడు. నీకు నచ్చినట్టుగా బ్రతకాలి. ఇప్పుడు తిరణాలు ఒకటి వస్తుంది కదా, దేవుణ్ణి విడిచిపెడితేనే వాడికి భోగాలం. చుట్టాలు వచ్చారనుకో, వాళ్ళకి ఒక అన్నం కూరలు వండి పెట్టాలన్నా కానీ దేవుణ్ణి విడిచిపెట్టాలి. అసలు ఇక ఏ కారణాలైనా కానీ మొట్టమొదట నీకు ఛాన్స్ ఎవరి దగ్గర తీసుకుంటావు? నువ్వు యెహోవాను విడిచిపెట్టుట. ఆ తర్వాత ఏం జరిగిందంట? మా దేవుణ్ణి వెంబడింపక వెనుకదీయుట. ఆయన అంటున్నాడు, నేను గొర్రెలకు కాపరిని, మీ ముందుగా వెళతాను, నా వెనక రండి అన్నాడు. ఆయన వెళతా ఉన్నాడు కానీ నువ్వు వెనకబడి వెళ్ళట్లేదు. ఆ తర్వాత ఏం జరిగిందంట? బాధాకరమైన మాటలు. ఆగండి. బాధాకరమైన మాటలు అనే ఒకటి మాట్లాడి మళ్ళా రెండో మాట ఒకటి ఏమన్నాడు? విధికి వ్యతిరేక్తమైన మాటలు వచించుట, అంటే పలకటం. వచించటం అంటే మాట్లాడటం. విధికి వ్యతిరేక్తమైన మాటలు ఉన్నాయంట, బాధ కలిగే మాటలు ఉన్నాయంట. బాధ కలిగే మాటలు మాట్లాడుతున్నావు, విధికి వ్యతిరేక్తమైన మాటలు కూడా మాట్లాడచ్చు. ఆ తర్వాత ఇంకేమన్నాడు? హృదయమున యోచించుకుని అసత్యపు మాటలు. ఇది ఎంత దారుణం అనుకుంటున్నా. ఈ అమ్మాయి అడిగిద్దని ఇప్పుడు నేనేం చేస్తా? లోపలే అసత్యాన్ని సత్యంలాగా చెప్పాలా, అబద్ధాన్ని నిజంలాగా చెప్పాలా. హృదయంలోనే యోచించుకుంటే ఎట చెబితే ప్లాన్ సక్సెస్ అయింది, ఎట చెబితే ప్లాన్లో నేను విజయవంతంగా నా ప్లాన్ నెరవేరుస్తానని ఇక్కడున్న వ్యక్తులు అంటే ఏం చేశారంట? హృదయమును యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు ఇదే మా వలన జరుగుతుంది. రోజు జరిగే పనుల్లో ఈ లక్షణాలు ఎక్కడ తప్పిపోయో చూడు. అందుకని ఆయన ఏమంటున్నాడు? 59వ అధ్యాయం 1వ వచనంలో, రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కొరచు కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషాలు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాయి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ప్రార్థన ఆలకించట్లా చెప్పేశాడు. ఆయన చెప్పిన పాపాల్లో ఇగో కింద మన 13లో ఒక ముక్క చూసే చాలా ఉన్నాయి. అది మనకి ఈరోజు సబ్జెక్ట్ కాదు. మనం చేయాల్సిన పని ఏం తెలుసా? బాధాకరమైన మాటలే. ఏ మాట మాట్లాడితే అవతల వ్యక్తి బాధపడిద్దో ఆ మాటే మనకు వస్తుంది.
విధికి వ్యతిరేకమైన మాటలు అవే వస్తున్నాయి. హృదయంలో యోచించుకుని అబద్ధాలే మాట్లాడుతున్నాం. నువ్వు ముందుగో వెనకాలే వస్తానని మాట ఇచ్చాం, ఆయన్ని వెంబడించడం మానేశాం, ఆయన్ని విడిచిపెట్టేశాం, ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నాం. ఇవి మా ద్వారా జరుగుతున్నవి ప్రభువా. ఈ మొదటి దినాన ఇవన్నీ నీ దగ్గర ఒప్పుకుంటున్నాను. ఇక ముందు ప్రతిరోజు ప్రతి క్షణం నీ మాటలతో నా మాటలు, నీ అడుగులతో నా అడుగులు కలవాలా. అట్టి విధంగా చేయి ప్రభువా అని మనల్ని మనం స్వపరీక్ష చేసుకుని, మనల్ని మనం కడుగుకుని ఇక ముందున్న దినాలకు సిద్ధపడదాం. మాకు కొద్ది సమయం దేవుని పాదాల దగ్గర స్వపరీక్ష చేసుకుందాం.